హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించేది చీజ్ పాస్తా అండి. చీజ్ పాస్తాకి ముందుగా నేనైతే ఒక 2 బౌల్స్ చూసారు కదా, ఆ కప్పులతో 2 కప్పులు అయితే పాస్తా అయితే తీసుకున్నాను. పాస్తా మీకు బయట కూడా దొరుకుతుందండి, మాల్స్లో కానీ లేదంటే బయట షాప్లలో. సో ఆ పాస్తా 2 కప్పులు తీసుకున్నాను. దాంట్లో ఒక వేడి నీళ్ళు, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అలా వేడి చేశాక 2 స్పూన్స్ 3 స్పూన్స్ సాల్ట్ వేసి నీళ్ళు మరిగించుకోవాలి. సో పాస్తాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్గా మనకైతే చీజ్ కావాలి. మెయిన్గా చీజ్, దాని నెక్స్ట్ మిల్క్ అండి. తర్వాత నేను ఎల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం ఇవి ఉన్నాయి కదా. సో ఆనియన్స్, టమాటా ఇవి ఇంట్లో దొరికాయి. ఈ బౌల్స్లో వేసినవి అయితే మస్ట్ అండి. సో నేను సైడ్కి ఇవైతే మస్ట్ బౌల్స్లో వేసినవి. నేను సైడ్కి వేసుకుని ఏంటంటే మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అనేవి తీసుకున్నాను. క్యారెట్, క్యాప్సికము, చిల్లీ ఫ్లేక్స్ కూడా మస్ట్ అండి. సో కరివేపాకు ఉంది కదా, సో అది కూడా మీకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో ఈ బౌల్తో అయితే నేను 2 కప్స్ వరకు పాస్తా తీసుకోవడం జరిగింది. సో ఆ పాస్తాకి వాటర్ అంటే పచ్చిగా ఉన్న పాస్తాని కొంచెం ఉడకబెట్టడానికి ఆ నీళ్లు మరిగేలోపు ఇప్పుడైతే ఇంకొక స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి 2.5 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకోండి. నెయ్యి లేదనుకునే వాళ్ళు డాల్డా అయినా యూస్ చేయొచ్చండి, బట్ నెయ్యి యూస్ చేస్తేనే మనకి మంచిది కదా. సో నేనైతే 2 స్పూన్ అండ్ హాఫ్ నెయ్యి అయితే తీసుకున్నాను. నెయ్యి అలా కొంచెం గడ్డగా ఉన్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకోండి. ఇది ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది కదా. సో 2 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. అది ఉండలు లేకుండా బాగా కలపాలి. మీకు ఎక్కడ ఉండలు అనేది రాకూడదండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మీకు ఉండలు అనేది కట్టేస్తాయి. సో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ అలా గంటతో తిప్పుతూ ఉండండి. ఆ నెయ్యితో అది క్రీమీగా తయారవుతుంది. ఉండలు అనేది లేకుండా చూసుకోవాలి. జస్ట్ అలా తిప్పితే సరిపోతుందండి. ఉండలు అనేవి అయితే రాకుండా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లోనే ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చూసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది ఇలా బాగా మరిగాకే పాస్తా అనేది వేయాలి. అప్పుడే పాస్తా అనేది మంచిగా కుక్ అవుతుందండి. సో ఇది చూసారు కదా, నెయ్యి అలాగే 2 టేబుల్ స్పూన్స్తో వేసిన గోధుమ పిండి అనేది ఇలా అవుతుంది. సో చీజ్ అయితే నేను వచ్చేసి స్లైసెస్గా ఆ 3 స్లైసెస్ అయితే తీసుకోవడం జరిగిందండి. మీరు ఎక్కువ తింటా అనుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను తీసుకున్న 2 బౌల్స్కి అయితే పాస్తా 2 బౌల్స్కి అయితే ఈ చీజ్ అనేది కొంచెం ఎక్కువే. మీకు ఇంకా ఎక్కువ తింటా అనే వాళ్ళైతే ఇంకా ఇంకొక క్యూబ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇవి కూడా అంతే అండి. చీజ్ అనేది కూడా మీకు గడ్డలు అనేది కట్టకుండా బాగా తిప్పుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, లో ఫ్లేమ్లోనే ఆటోమేటిక్గా చీజ్ అనేది బాగా మెల్ట్ అయ్యేలాగా అయితే తిప్పండి. సో ఇది కూడా ఇందాకలా గోధుమ పిండి ఎలా అయితే క్రీమీగా వచ్చిందో, చీజ్ కూడా అలానే ఉండలు లేకుండా క్రీమీగా వస్తేనే మీకు చీజ్ అనేది బాగా మెల్ట్ అవుతుందండి. సో మీకు ఏమన్నా కొంచెం థిక్గా అనిపిస్తుంటే కనుక ఈ మిల్క్ అనేది చీజ్ కలుపుతూనే యాడ్ చేస్తూ ఉండండి. నాకైతే 3 కప్స్ మిల్క్ అయితే పట్టిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న కప్ ఉంది కదా, సో ఆ కప్పుతో అయితే నేను 3 కప్స్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. అలా మీకు తెలుస్తుంది కదా, మీకు ఎలా అయితే కొంచెం జ్యూసీగా అయితే రావాలండి. మరీ ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా అయితే వద్దు. ఇలా ఉంటున్నప్పుడల్లా మీరు మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. అస్సలు గడ్డలు కట్టకూడదు. లైక్ ఎలా ఉండాలంటే క్రీమీగా ఉండాలి. నేను మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇలా గడ్డలుగా ఉంటే చీజ్ అనేది పాస్తాకి అంటే అంత టేస్ట్ అనిపించదండి. గడ్డలుగా ఉండిపోతుంది కదా చీజ్ అనేది. సో బాగా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. సో ఉండలు లేకుండా అలా తిప్పుతూనే ఉండాలి. ఇది వచ్చేసి ఈజీగానే అయిపోతుందండి. నేను
ఆ చీజ్ మెల్ట్ అయ్యేలోపు ఇది చూస్తే పాస్తా అనేది కొంచెం ఉడికినట్టు అనిపించింది. సో, ఇలా కొంచెం ఒక 70% అనేది ఆ వాటర్‌లో కుక్ అయితే సరిపోతుందండి. దాన్ని వెంటనే ఒక ఇలాంటి చిల్లులు గిన్నెలో కానీ, ఏవైనా మీకు బౌల్స్ ఉంటే గనుక దాంట్లో ఉంచేసి వాటర్ అనేది కొంచెం కిందకి వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోయాక అప్పుడు ఇలాంటి బౌల్‌లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే వేడి వేడిగా ఉన్న పాస్తాలో ఇలా ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది ముక్కలవ్వకుండా అలాగే బాగా మెత్తగా అవ్వకుండా జస్ట్ పాస్తా షేప్ అనేది పాస్తా షేప్ లాగా ఉంటుంది. అందుకని ఈ టిప్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. సో, చీజ్ మెల్ట్ అయ్యేలోపు ఇంకొక కళాయి పెట్టుకొని నేను చెప్పాను కదా మీకు అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడైతేనే మీకు ఆ ఇంగ్రీడియంట్ అనేది టేస్ట్ మీకు తినేటప్పుడు తెలుస్తుంది. చాలా బాగుంటుంది. సో, అవి కొంచెం కుక్ అవ్వాలి. ఇది ఒకసారి ట్రై చేయండి గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, అది కుక్ అవ్వాలి. అది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కొంచెం కుక్ అవుతూనే ఉండాలి. సో, చీజ్ పాస్తా చూసారు కదా ఎలా క్రీమీగా వచ్చిందో. సారీ, చీజ్ అనేది. సో, చీజ్ అనేది క్రీమీగా ఉండాలి. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు కరివేపాకు వేసుకోండి. అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం మగ్గాయి అన్న తర్వాత కరివేపాకు అనేది అయితే వేసుకోండి. తర్వాత ఆనియన్. నేను కరివేపాకుని కొంచెం స్లైసెస్‌గా కట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మా పిల్లలు సరిగ్గా తినరు కరివేపాకుని. నేను అందుకనే కొంచెం కట్ చేశాను కరివేపాకుని కూడా. అల్లాలో కట్ చేస్తేనే అవి చిన్న చిన్న పీసెస్‌గా ఉండి వాళ్ళు తీయలేరు కదా బయటికి. జస్ట్ తినేస్తారు పాస్తాతో పాటు. అందుకని నేను అలా చిన్నగా కట్ చేశాను. మీ ఫ్యామిలీలో కూడా ఎవరైతే పిల్లలు తినరో వాళ్ళకు కూడా ఇలానే చేయండి. తింటారు అనే వాళ్ళకి జస్ట్ లీవ్స్ అనేవి అలానే వేసేయండి. ఆనియన్స్ కూడా మగ్గాక మీరు వచ్చేసి క్యాప్సికమ్ అనేది వేయండి. క్యాప్సికమ్, దెన్ నెక్స్ట్ క్యారెట్. సో, ఇవన్నీ వేసి మిక్స్ చేయండి. ఒకసారి అయితే తిప్పాలి. అవి కూడా కొంచెం మగ్గాలి. అన్నీ మంచిగా వేగాలండి. అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ అలా తిప్పుకోండి వేగేదాకా. స్లో ఫ్లేమ్లోనే చెప్పాను కదా, 2 కళాయిలు స్లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. అప్పుడైతేనే మీకు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో, నేనైతే సాల్ట్ అనేది ఒక చిటికెడైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి తొందరగా కుక్ అవ్వాలని. సో, సాల్ట్ వేసిన వెంటనే మీరైతే టమాటా వేసేసుకోండి. టమాటా వేసేసి బాగా తిప్పండి. జస్ట్ నేను సాల్ట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ నా నా ఇవి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వడానికే వేయడం జరిగిందండి. ఒక చిటికెడు మాత్రమే, ఒక 2 చిటికెళ్ళు అయితే వేసుకోండి. బాగా కుక్ అవ్వడానికి మాత్రమే ఇప్పుడే వేసాను. సో, ఇది చూసారు కదా, ఈ చీజ్ అనేది ఆ గీలో మెల్ట్ అయ్యి అలా క్రీమీగా రావాలి. ఇవి కొంచెం మగ్గుతున్నాయి కదా. సో, మగ్గిన వెంటనే ఇలా ఆ క్రీమీగా ఉన్నది స్టవ్ అనేది స్లోగానే పెట్టుకోండి చీజ్ని. సో, ఇవి బాగా వెజిటేబుల్స్, టమాటా, ఆనియన్, క్యాప్సికమ్ ఇవి బాగా మగ్గాక ఆ క్రీమీగా ఉన్న చీజ్లో అయితే వేసేసేయండి. అన్ని వెజిటేబుల్స్ అయితే ఇది కూడా అంతే అండి. అన్ని వెజిటేబుల్స్ అయితే ఒక 70% అయితే కుక్ అవ్వాలి. మీకు తెలుస్తుంది కదా. సో, 70% అయితే కుక్ అయిన తర్వాతే ఈ క్రీమీగా ఉన్న చీజ్లో అయితే వేసుకోండి. వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. సో, చూసారు కదా. సో, ఇలా మిక్స్ చేయండి. ఆ క్రీమీ చీజ్ అంతా ఈ వెజిటేబుల్స్కి కొంచెం అంటేలాగా. సో, చూసారు కదా, ఇలా బౌల్స్ వచ్చినప్పుడే అంటే బుడగలు వస్తాయి కదా. సో, కుక్ అవుతుంది. స్లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. సో, అప్పుడు మీరు చిల్లీ ఫ్లేక్స్, ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే నేనైతే ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఎండుమిర్చిని బాగా ఒక క్లాత్లో చుట్టేసి బాగా దంచేసాను అనమాట. అవి చిల్లీ ఫ్లేక్స్ లాగా తయారయ్యాయి.
సో ఇది వచ్చేసి మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక మసాలా అయితే యాడ్ చేసుకోండి. మసాలాస్ అంటే లైక్ ధనియాల పౌడర్ కానీ, చికెన్ మసాలా, సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మ్యాగీ మసాలా ఇలాంటివి ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి. మసాలాలు మేము తినము అనుకున్న అయితే స్కిప్ చేసేయొచ్చు. నాకు కొంచెం స్పైసీగా కొంచెం మసాలా ఫ్లేవర్ తగలాలని అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీకు వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేసేయొచ్చండి. ఎలా తిన్నా బాగుంటుంది పాస్తా అయితే. సో ఇలా అయిన తర్వాత పాస్తా ఉంది కదా, సో పాస్తాని అయితే వేసేసేయండి. వేసేసి ఆ క్రీమీగా ఉన్న జ్యూస్లో అయితే బాగా కలపండి. మీకు తిప్పేటప్పుడు తెలుస్తుంది కదా, కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా అనిపిస్తే కనుక మళ్ళీ పచ్చిపాలను అయితే ఒక గ్లాసుడు పచ్చిపాలను అయితే యాడ్ చేయండి. నేనైతే ఒక గ్లాసుడు పచ్చిపాలని యాడ్ చేసుకోవడం వల్ల సో నాకు ఇలా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తేనే ఆ 30% ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్ కానీ పాస్తా కానీ అవి కూడా కుక్ అవుతాయి. సో అందుకనే నేనైతే ఒక 1½ కప్పు మిల్క్, 1 కప్పు మిల్క్ అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకొని ఇలా ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడే మీకు మంచిగా కుక్ అవుతుంది అది పాస్తా అనేది. సో మూత పెట్టేసుకోండి. ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి. తర్వాత మూత ఓపెన్ చేశారంటే సో మీకు ఇలా వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీలో వస్తే పాస్తా అనేది అయితే అయిపోయినట్టేనండి. చూసారు కదా, జ్యూసీగా ఎంత చూస్తుంటేనే యమ్మీ ఫీల్ వస్తుంది. నాకైతే ఎప్పుడు తిందామా అని అయితే నోరు ఊరిపోయింది. నాకైతే ఇది ఫస్ట్ టైం అండి. సో మా సిస్టర్ చేస్తుంది. సో నేను ఒకసారి చూద్దాము, నేను ట్రై చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను. మీలో ఎవరికైతే ఈ చీజ్ పాస్తా అంటే చీజ్ బాగా తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రూలీ చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది పాస్తా మాత్రం. నేను బాగా ఎంజాయ్ చేశాను పాస్తానైతే. సో ఇలా అయిపోయింది కదా, సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి పాస్తాని. దాన్ని నెక్స్ట్ సర్వ్ చేసుకొని తినేయడమే. నేనైతే బాగా టేస్ట్ చేశాను కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఆ చీజ్తో ఉన్న ఫ్లేవరు, ఆ వెజిటేబుల్స్ అన్నీ నాకు తెలుస్తున్నాయి టేస్ట్ అనేది. పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ తినొచ్చండి. ఎక్కువ మసాలా అయితే ఉండదు. సో మా పిల్లలైతే తినేసి చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉందని అయితే చెప్పారు. వాళ్ళకి చాలా బాగా నచ్చేసిందండి. ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుండేది అని అయితే అనిపించింది నాకైతే. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది.